మేడం ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది మేడం? మళ్ళీ మొక్కండి సినిమా చూస్తున్నంతసేపు నిజంగా ఒక ఎమోషన్ ఫీల్ అయ్యాను. నిజంగా సినిమా చాలా బాగుంది. ఇప్పుడు నిజంగా ఎప్పుడు అప్పట్లో చూసిన సినిమా స్టోరీ నిజంగా ఇప్పుడు తీశారు అంటే నిజంగా దమ్ము ధైర్యం ఉండండి డైరెక్టర్కి. సూపర్ అండి. ఇందులో 2 క్యారెక్టర్స్ అండి, అంటే సూర్య క్యారెక్టర్ ఒకటి, పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ ఒకటి. కానీ సినిమా చూసినసేపు ఇద్దరు ఒకరేమో కానీ ఒకటే హీరో, 2 క్యారెక్టర్లు. ఏం పండించారండి సినిమా. మల్లె మొక్క అనే సినిమా చూసిన భయ్య చాలా రోజుల తర్వాత మంచి సెంటిమెంట్ ఫుల్ లెంత్ మూవీ అనమాట. చాలా బాగుంది నిజంగా. తోటనాగ్ గారి డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య. ఏమన్నా ఉందా సినిమా అలా ఉండాలి. ఈ సిచ్యువేషన్ దగ్గర జనరేషన్కి ఎలాంటి సినిమాలు చూపించాలనేది మాత్రం నిజంగా తోటనాగ్ గారు మంచి జనరేషన్ తగ్గట్టుగా ఒక అద్భుతమైన సినిమా అండి. చాలా బాగుంది. జనరేషన్ అంటే ఎలాంటి జనరేషన్ అంటే ఆ రోజుల్లో కులమత భేదాల గురించి కానీ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని తీసుకురావడం చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే హీరోయిన్గా అయితే నిజంగా చెప్తున్నా అంటే పోస్ట్ మ్యాన్గా, అలాగే సూర్య గారి క్యారెక్టర్ కానీ ఎవరి క్యారెక్టర్ అయినా కూడా చాలా డిఫరెంట్గా, అంటే ప్రతి జనరేషన్కి అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటట్టుగా తీసేస్తారు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే నిజంగా చెప్తారు భాన్ చంద్ర గారు అయితే డిఫరెంట్ క్యారెక్టర్ అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వైజ్ కానీ చాలా మంచి న్యాయం చేశారు. చెప్తున్నాం కదండి, 2 క్యారెక్టర్లు ఉంటాయండి ఇందులోనే. సూర్య గారి క్యారెక్టర్ ఒకటి అండ్ పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ సూపర్ చేశారన్న. ఆయన ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదు, కానీ ఇది ఒక 10-20 సినిమాలు చేసినట్టుగా క్యారెక్టర్ చేశారన్న. సూపర్ అన్న. అంటే ఈ సినిమా 1980 1970లో సినిమా, అప్పుడున్న జనరేషన్ సినిమా, కానీ ఇప్పుడు చూపించారన్న. నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా ప్రతి మనిషి చూడవలసిన సినిమా అన్న, ప్రతి వ్యక్తి చూడవలసిన సినిమా అన్న. మల్లె మొగ్గ అన్న మంచి క్యారెక్టర్లు అన్న. మల్లె మొగ్గ సినిమా టైటిల్ అయితే డిఫరెంట్గా ఉంది అంటున్నారు కదా. సినిమా స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. యూనిక్ ఉంది. ఒక లాంగ్ బ్యాక్లో విలేజ్లో జరిగే స్టోరీ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరో గారు యాక్టింగ్ అన్న, సూర్య గారు ఇంకా పోస్ట్ మ్యాన్ 2 క్యారెక్టర్లు ఒకటే చేశాను. రామ్ తేజ్ అన్న నువ్వు యాక్టింగ్ అయితే తిరిగి తీసేసినావు అన్న. నువ్వు ఆ డ్యాన్స్లో, ఆ ఫైట్లో, ఆ డైలాగ్ కానీ ఒక సినిమా చూడడం జరిగింది అన్న. చాలా బాగుంది. ఒక ఏమంటారు ప్రీవియస్ ఇప్పుడు మనం పాతకాలంలో లవ్ స్టోరీ చూసినట్టు అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఇందులో హీరో క్యారెక్టర్ రామ్ తేజ్ గారు చాలా భవిష్యత్తు ఉందన్న. చాలా బాగా చేసిండు. అసలు వేరే లెవెల్ యాక్టింగ్ స్కిల్స్. చిన్నప్పుడు క్యారెక్టర్ ఒకటి, పెద్దైన క్యారెక్టర్ ఒకటి ఉంది. 2 క్యారెక్టర్స్, సూర్య క్యారెక్టర్ ఒకటి, పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్. ఈ 2 క్యారెక్టర్స్ మీకు బాగా ఏమంటారు కనెక్ట్ అయిపోతారు మూవీకి. మళ్ళీ ఇంకోటి దీంట్లో లవ్ స్టోరీ అండ్ ఫైట్స్ మీరు బాగా ఏమంటారు కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మళ్ళీ ఇంకోటి దీంట్లో ఏంటంటే మనకి మన క్యాష్ గురించి కూడా బాగా చెప్పడం జరిగింది. ఈ క్యాష్ ఏదైనా సరే లవ్ స్టోరీ మాత్రము కంపల్సరీ వాల్యూ ఇవ్వాలి, లవ్కి వాల్యూ ఇవ్వాలని చెప్పేసి మంచి పాయింట్ తీయడం జరిగింది.